నమస్కారం అండి. నమస్కారం. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ఇది. మీ నాన్నగారు పేరేంటి? కుసుమ భోగరాజు. కుసుమ భోగరాజు. మీ ఆదర్శ ఫౌండేషన్ కదా అది? అవునండి. దాని గురించి చెప్పండి మా ప్రేక్షకులకు. నా పేరు కుసుమ వెంకట రామరత్నరాజు. నేను ఆదర్శ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ అండి. మరి 2012లో మేము స్థాపించాము. 2012 నుంచి మరి ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్కి మరి ప్రైవేట్ సంస్థలకి ఎవరైతే మరి అవసరం స్కాలర్షిప్స్కి డబ్బులు ఎవరైతే కట్టుకోలేరో వాళ్ళకి సహాయం చేయడము, ఏదో రకంగా ఇతర వాళ్ళకి ఏదో రకంగా సేవ చేయాలనే ఆ మనసుతోని మేము స్థాపించడం జరిగింది. చాలా కార్యక్రమాలు ఇప్పుడు దాకా చేసాం. అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా రవీంద్ర భారతిలోను మరియు త్యాగరాయ గానసభ చిక్కడపల్లిలోను మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మా నాన్నగారు కుసుమ భోగరాజు గారు దీనికి ఫౌండర్ వచ్చేసి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఎందరో ఇతర వారికి కూడా ఎంతోమందికి ఎలాంటి కళాకారులకు ఏమేం చేస్తారు? మరి కళాకారులు కూడా చాలామంది ఫినాన్షియల్గాను వాళ్ళు కళ ఉన్నా సరే, వాళ్ళు మాట్లాడే పాట పాడే శక్తి ఉన్నా సరే వాళ్ళు కొన్నిట్లో పాల్గొనలేరు. వాళ్ళంటి వాళ్ళకి కొంచెం వాళ్ళకి శాయశక్తి ఉన్న ఏదో విధంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తూ వాళ్ళకి మేము ఎంతో ఆదర్శంగా నిలబడుతున్నాం. ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రాంలు చేశారు మీ ఆదర్శ ఫౌండేషన్? దాదాపు ఒక 25 నుంచి 30 కార్యక్రమాలు ఆదర్శ ఫౌండేషన్ నుంచి చేశాం. మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాగే ఎవరైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము చేస్తున్న కార్యక్రమాల గురించి, మేము ఏం చేస్తున్నామో ఇతర వారి గురించి వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని బట్టి ఎన్జిఓస్ మరి చేసే కార్యక్రమాలను బట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కొన్ని సంస్థలు ఉన్నాయి. ఓకే బాగా ఇప్పటివరకు 20 ప్రోగ్రాంలు చేశారు. అయితే ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఇతర రాష్ట్రాలు కూడా చేస్తారా? ఇతర రాష్ట్రాల కంటే వెస్ట్ గోదావరిలో చేసాము, ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఎక్కువ శాతం తెలంగాణలో ఇక్కడే చేస్తాం. రవీంద్ర భారతి మరియు త్యాగరాయ గానసభ కార్యక్రమాలు ఇంకా బీద కళాకారులకు మరియు వృద్ధ కళాకారులకు మీరేమైనా సహాయం చేస్తున్నారా? వారికి ఏదో విధంగా సహాయం చేయబడడం జరిగిందండి. వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకి ఏదో హాస్పిటలైజేషన్ అని చెప్పి ఏదో ఇతర కారణాల వల్ల వారు వచ్చి వారు చెప్పుకోవడం ద్వారా మేము ఏదో మాకు తోచినంత సహాయం మేము చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. నమస్కారం అండి భోగరాజు గారు. నమస్కారం అండి. నమస్కారం. తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ అండి ఇది. ఓకే. మీ కుమారరత్నం మీ గురించి చెప్పాడు. మీ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. మీరేంటి, మీరు ఎలా సహాయం చేస్తున్నారు? కళాకారుల ఏదైతే సహాయ రాజుగా ఉన్నారని తెలిసింది మాకు. ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు గతంలో మీరు కూడా ఎన్నోసార్లు వేదిక మీద పాటలు పాడడం నేను చూశాను. శృతులే ఆర్ట్స్ అకాడమీ ద్వారా మీరు అంటే ఒక డైరెక్టర్గా, మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి కళల పట్ల మీకున్నటువంటి అభిమానం, మేము వచ్చినప్పుడు మీరు చేసే సహాయ సహకారాలు మర్చిపోలేనటువంటివి. మరి మీ సహాయం దాని గురించి చెప్పండి. రావు, పాటలు రాకపోయినా కూడా అది కూడా సోషల్ సర్వీస్గా ఉంటుంది అన్నయ్య అని నాకు ఆమెనక్క చెప్పింది. ఏం చేస్తానంటే నేను 1996లో పూర్ అండ్ ఆర్ఫన్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అంటే ఆదర్శ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి సమాజంలో ఎంతోమంది వృద్ధులు, మరి ఆర్ఫనేజ్ చిల్డ్రన్స్ ఇటువంటి వాళ్ళందరికీ నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, లేకపోతే ఓల్డేజ్ వాళ్ళకి దుప్పట్ల పంపిణీ, లేకపోతే వాళ్ళకి మెడిసిన్స్, మెడికల్ క్యాంప్స్, ఇటువంటి స్లమ్ ఏరియాస్లో అవగాహన కార్యక్రమాలు, నో టొబాకో అంటే టొబాకో వల్ల వచ్చే ఇటువంటి ఇబ్బందుల గురించి నో టొబాకో మంత్ మే 31 వస్తే మే నెలంతా కూడా నో టొబాకో మంత్గా మేము నెలంతా చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి వీటితో పాటు ఈ కళారంగం యొక్క గొప్పతనాన్ని అక్క నాకు గత 15 సంవత్సరాల క్రితం పరిచయం చేసి, శృతులే ఆర్ట్స్ అకాడమీ అధినేత్రి ఆమని గారు నాకు పరిచయం చేయడం వల్ల
ఈ కళారంగం యొక్క సేవ ఎంత విలువైనదో నాకు అర్థమైంది. కాబట్టి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా కళాకారులందరికీ వారి వారి విషయాలను తెలుసుకుని చక్కగా ఇదంతా ప్రమోట్ చేస్తున్నందుకు, కళల పట్ల మీకున్నంత గౌరవం మాకు కూడా చాలా ఆనందంగా భావిస్తూ, మీ అభ్యుదయ ఫౌండేషన్ ద్వారా మీరు ఇంతవరకు ఏమేమి కార్యక్రమాలు చేశారు? ఆదర్శ ఫౌండేషన్ ద్వారా అదే ఆదర్శ ఫౌండేషన్ మేము మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ అక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్ని ఎంకరేజ్ చేసి వారు కూడా సర్వీస్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ డాక్టర్స్గా ఉండి వాళ్ళు అక్కడ సర్వీస్ చేస్తూ కూడా మళ్ళీ మెడికల్ క్యాంపులకి రావాలంటే అది మంచి హృదయం కావాలి, సహృదయం. అది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే నేను ఎక్కడో కరీంనగర్లో కాటారం విలేజ్లో మెడికల్ క్యాంప్ నిర్వహించాను. 30 మంది డాక్టర్స్ డిప్యుటేషన్ మీద రావడం జరిగింది. ఆయుర్వేద డాక్టర్స్, అలోపతి, హోమియోపతి అన్ని డాక్టర్స్ కూడా మరి వందలాది మంది, వేలాది మంది ప్రజలు వస్తుంటే, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది అయినప్పటికీ కూడా ఇంతమంది పేదవాళ్ళు ఇలా వస్తారా అని చెప్పేసి అక్కడున్న ఎమ్మెల్యే ఆ రోజుల్లో పుట్టమధు గారు అనటం జరిగింది. ఇలాగ అక్కడ ఒక్కచోటే కాదు, మహబూబ్ నగర్ జిల్లాలో బొమ్రాజ్పేట అనేటువంటి ఆ జిల్లాలో కూడా నేను అక్కడ జిల్లా డాక్టర్స్ అందరినీ చేస్తే 20 మంది డాక్టర్స్ అక్కడ కూడా గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఎన్ని జిల్లాలో మన తెలంగాణ రాష్ట్రంలో మన ఖమ్మం జిల్లాలో మరి అక్కడ కూడా కళాకారులకు ఏం చేస్తున్నారు? కళాకారులు కూడా మన ఈ కళారంగంలో మీరేమైనా అవార్డ్స్ ఇచ్చారా? మీకేమైనా అవార్డ్స్ వచ్చాయా? అదే నాకు అవార్డు కూడా చాలాసార్లు తీసుకోవడం జరిగింది సేవారత్నగా. చాలామందికి కూడా డాక్టర్స్కి వైద్యరత్న అవార్డ్స్ మీరు ఇచ్చారు. డాక్టర్స్ కాకుండా యాక్టివిస్టులందరికీ సేవారత్న అవార్డ్స్, కళాకారులకు కూడా అవార్డ్స్ ఇచ్చారు, కళారత్న అవార్డ్స్. ఇవన్నీ ఎందుకంటే వారి ప్రతిభని గుర్తించడం వల్ల ఇంకా ఇవన్నీ మీకు డబ్బులు మీ సొంత డబ్బా లేకపోతే మీకు డొనేషన్స్ వస్తాయా? ఎందరో మహానుభావులు ఉన్నారు కదండి వాళ్ళ, సో అందరికీ వందనాలు. వారందరూ కూడా సహకారం వల్లే ఇదంతా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మాట్లాడడం రాకపోయినా పనులు చేసే దాంట్లో ఉన్నాం, మాటలు జర తక్కువే వస్తాయి. అయినప్పటికి కూడా మీరు ఛానల్ ద్వారా మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి మరి మంచి ఆదర్శంగా మంచి పనులు కావడానికి ఈ ఛానల్ ఉపయోగపడాలని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ అన్న. దాంట్లో ఏమిటి ఖర్చు